రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోగులకు అత్యుత్తమ సేవలను అందించే దిశగా పూర్తి చర్యలు తీసుకుంటున్నామని రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్ తెలిపారు. ఇటీవల వివిధ విభాగాల్లో నూతనంగా వైద్యులను నియమించినట్లు పేర్కొన్నారు. సోమవారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన రోగులకు అందిస్తున్న వైద్య సేవల వివరాలను వెల్లడించారు. తాజాగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని వివిధ విభాగాల్లో వైద్యులను నియమించినట్లు తెలిపారు. ప్రైవేటు ఆసుపత్రులకు ధీటుగా క్యాన్సర్, మోకాలి కీళ్ల మార్పిడి, కిడ్నీ స్టోన్ శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. త్వరలోనే గుండె సంబంధిత వ్యాధులకు సైతం శస్త్రచికిత్సలను ప్రారంభిస్తామని వివరించారు. ఈ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ధన్యవాదాలు తెలుపుతున్నాను. సో మన చిరకలవాస ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే సూపర్ హాస్పిటల్లో చాలా మటుకు ప్రతిసారి రిక్రూట్మెంట్ కోసం మనం వెయిట్ చేస్తూ ఉంటే కానీ ఈసారి మనకు సూపర్ స్టార్ డాక్టర్ ఫుల్ ఫ్లెడ్జ్ రిక్రూట్ చేశాము. సో మీ అందరితో ఈ షేర్ చేసుకోవాలని మీ అందరు పిలిచాను. వచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. సూపర్ స్టార్ హాస్పిటల్ మనకు గత 2 years బ్యాక్ మనం ఇనాగరేట్ తీసుకున్నాం. సో మధ్యలో పీడియాటిక్ సర్జన్, ఒక డాక్టర్ కంటిన్యూస్ న్యూరో సర్జన్ మధ్యలో ఉండేవారు. ఇప్పుడు మన సూపర్ స్టార్ హాస్పిటల్లో కార్డియాలజిస్ట్, న్యూరో సర్జన్, పీడియాటిక్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్, యూరాలజీ అండ్ ఆంకో సర్జన్ అందరు డాక్టర్లు ఫిల్అప్ అయ్యారు. ఫుల్ ఫ్లెడ్జ్ ఓపీ అండ్ ఇన్పేష్ నడుస్తుంది. సో ఈ మధ్యలో మనము ఒక మంచి కేసు కూడా చేస్తున్నాము. డాక్టర్ కార్తిక్ యూరాలజీ కిడ్నీ సర్జరీ, మేజర్ సర్జరీ చేస్తున్నారు. చాలా మంది కేసెస్ మన ఆదిలాబాద్ జిల్లాలో కొన్ని ఏరియాలో కిడ్నీ ప్రాబ్లం చాలా బాధపడతా ఉంటే నన్ను అప్రోచ్ అయ్యారు. సో మేజర్ సర్జరీ ద్వారా డాక్టర్ యూరాలజీ, డాక్టర్ కార్తిక్ నీట్గా మేజర్ సర్జరీ చేస్తున్నారు. సోషల్ సర్జరీ కావచ్చు, మేజర్ సర్జరీ కిడ్నీ స్టోన్స్ కావచ్చు. అదేవిధంగా ఈ మధ్యలో లాస్ట్ వీక్ మీరు పేపర్లో కొన్ని ఆర్టికల్ తీశారు. మన గవర్నమెంట్ ఎమ్మెల్యే కాటాపురం ఎమ్మెల్యే వేణుగోపాల్ గారి ఫాదర్ క్యాన్సర్తో సఫర్ అవుతా ఉంటే తను వచ్చాడు. సో ఓపిక రాగానే క్యాన్సర్ డాక్టర్ చెప్పాను. ఆయన కూడా ఈ లాస్ట్ వీక్ తనకు దవడ క్యాన్సర్ ఆవిడ ఆపరేషన్ చేశారు. అదేవిధంగా ఏదైతే మనకు రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ఆర్టీఏలో కొన్ని కేసెస్ ఆర్థోపెడిక్ కాంపౌండ్ కేసులు ఉంటాయి. దాన్ని మేము స్కిన్ క్రాఫ్ట్, స్కిన్ ఫ్లాప్ అంటాం. ఇద్దరు డాక్టర్ వచ్చారు మన దగ్గర, డాక్టర్ రాజేష్, డాక్టర్ మధునిక. వాళ్ళిద్దరు ప్లాస్టిక్ సర్జన్, అదేవిధంగా న్యూరో సర్జన్. సో కార్డియాల్స్ అందరూ 6 డాక్టర్ వచ్చారు. త్వరలోనే మనము కార్డియాకి సంబంధించిన క్యాథలాబ్ మనం ఏదైతే గుండె నొప్పి వస్తుందో దాన్ని స్టడీస్ ఇస్తాం, ప్లస్ ఆంజియోగ్రామ్ ఇస్తాం. అది కూడా త్వరలోనే క్యాథలాబ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఈ విధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఏదైతే రిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో అన్ని రకాల ప్రదేశాలు అందరూ చెప్పడానికి మేము మద్దతించాను. సో అదేవిధంగా మన హాస్పిటల్లో రిమ్స్ సూపర్ కాకుండా రిమ్స్ జనరల్ హాస్పిటల్లో మనం కొన్ని అప్డేట్ చేసుకున్నాం. ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్లో ఒకప్పుడు 100 ఉండేది. దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ కింద 20 పెంచారు, 120 అయింది. ఇప్పుడు మనము ఒక 50 సీట్స్ కు రెన్యువల్ పెట్టాము 5 years వరకు. అవి కూడా వస్తే 170 సీట్లు ఉంటాయి మనకు యూజీ. అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు మనకు ఎవ్రీ ఇయర్ 72 సీట్లు అలాట్ చేస్తున్నారు గవర్నమెంట్. మొన్న లాస్ట్ వీక్ కూడా నేను స్టేట్ లో ఆల్ ప్రిన్సిపాల్ తోటి ఎన్ఎంసీ వాళ్ళు వచ్చారు సెంట్రల్ నుంచి. ఎన్ఎంసీ చైర్మన్ గంగాధర్ గారు, ఎన్ఎంసీ సెక్రటరీ బి శ్రీనివాస్ గారు వచ్చారు. ఆల్ ప్రిన్సిపల్ వస్తే నేను కూడా వెళ్ళాను. నేను ఆదిలాబాద్ నుంచి నేను కొన్ని ఇంట్రాక్ట్ అయ్యాను. ఇంకా కొన్ని పీజీ సీట్లు పెంచితే బాగుంటుంది, ఇది ట్రైబల్ ఏరియా కదా, కనుక వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు. దానిలో రెన్యువల్ పెట్టమన్నారు. మనం కొన్ని డిపార్ట్మెంట్ లో ఉదాహరణకు రేడియాలజీ ఉంది, డాక్టర్ కళ్యాణ్ గారు ఒకడున్నారు రెస్టారెంట్ కనుక అటు డిపార్ట్మెంట్ కొంత డాక్టర్ ఇక్కడ చేసి రేడియాలజీ పీజీ కావచ్చు, పీడియాటిక్ లో కొంత పీజీని అప్గ్రేడ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నాము.